సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు విత్ ఇన్ లెస్ దాన్ 1 minute ఒక ఎక్సలెంట్ థంబ్నెయిల్ అయితే మీ యూట్యూబ్ వీడియోకి ఎలా చేయాలో అయితే చెప్తాను. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ టాపిక్ మీద నేను ఎంతో రీసెర్చ్ అయితే చేశాను. సో కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గంట సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దాని ద్వారా నాకు కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, జనరల్గా మనము ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని అయితే ఈ థంబ్నెయిల్ అయితే ఎలా చేయాలో అయితే చెప్తాను. మీరు ఇక్కడ కొన్ని థంబ్నెయిల్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోయే టూల్ యూజ్ చేసుకొని అయితే జనరేట్ అయితే చేశాను. మీరు కూడా నాలాగా ఎక్సలెంట్గా ఒక థంబ్నెయిల్ అయితే తయారు చేయాలి అంటే లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతేకాకుండా ఇప్పుడు మనకు తెలిసినట్టుగా ఎంతోమంది పెద్ద పెద్ద యూట్యూబర్సే కావచ్చు, వేరే వాళ్ళ దగ్గర లైక్ ఒక థంబ్నెయిల్కి 100 కానీ లేదా 150 కానీ, ఇంకా కొంతమంది అయితే ఆల్మోస్ట్ ఒక 500 కూడా పే చేసే వాళ్ళు అయితే ఉంటారు థంబ్నెయిల్ కోసం అయితే. సో మనం ఈ టూల్ని యూజ్ చేసుకున్నట్టయితే మనకు ఒక 1 రూపీ కూడా అయితే స్పెండ్ చేయకుండా ఈజీగా అయితే మనము థంబ్నెయిల్ అయితే మన యూట్యూబ్ వీడియోకి జస్ట్ మన ఫోన్లో అయితే చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ల్యాప్టాప్లో అయితే చూపిస్తున్నాను. బట్ సేమ్ ప్రాసెస్ అనేది మీకు ఫోన్లో కూడా అయితే ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ని ఎక్కడైనా అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దానికోసం ఏం లేదు, మనకు జెమినీ టూల్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ జెమినీ అయితే ఐడియా అయితే ఉంటుంది కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ టూల్ అయితే ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ జెమినీ అని అయితే ఉంది చూడండి, గూగుల్ జెమినీ అనేసి అయితే. సో దానికోసం గూగుల్ జెమినీ అయితే కావాల్సి అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ మీ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు గూగుల్ జెమినీ అనేసి టైప్ చేసినట్టయితే మీకు సింపుల్గా ఆ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు జనరల్గా ఇక్కడ మీ అకౌంట్ అయితే లాగిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నాకు ఒక 1 year వరకు గూగుల్ జెమినీ అయితే ఫ్రీగా అయితే వచ్చింది. సో నేను అక్కడ దాన్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నాను, కాబట్టి నాకు ఇక్కడ ప్రో అనేసి అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాను కదా. సో దాని ద్వారా నేను ముందు కొన్ని థంబ్నెయిల్స్ అయితే నా ఓన్గా అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక థంబ్నెయిల్ అయితే ఉంది చూడండి. సో ఈ థంబ్నెయిల్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 years ముందు వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేశానో అప్పుడు ఈ థంబ్నెయిల్ అయితే చేశాను. ఇది నేను అప్పుడు వేరే టూల్ యూజ్ చేసుకుని అయితే చేశాను. నాకు ఆల్మోస్ట్ ప్రతి థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి కూడా 2 to 3 hours టైం అయితే పట్టేది. ఖచ్చితంగా 2 to 3 hours టైం అయితే పట్టేది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫోటో కోసమైనా కావచ్చు, లేదా ఈ టెక్స్ట్ ఇది ఫాంట్ స్టైల్ అయితే ఉంటాయి కదా, ఫాంట్ స్టైల్స్ అయితే మనం సపరేట్గా కొన్ని మాత్రమే కొన్ని యాప్స్లో అయితే ఉంటాయి. మీరు ఎక్స్టర్నల్గా ఏమైనా కావాలి అంటే మీరు ఎక్స్టర్నల్గా బ్రౌజర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి చాలా అంటే చాలా టైం అయితే పట్టేది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు ఇక్కడ ఆ ఫాంట్స్ ఇచ్చి తర్వాత దాని బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కావచ్చు లేదా గ్రీన్ కావచ్చు, ఆ థంబ్నెయిల్కి తగ్గట్టుగా మీరు ఖచ్చితంగా నీట్గా అనలైజ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని నాకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours టైం అయితే పట్టేది. బట్ మీకు ఇప్పుడు అవన్నీ ఎటువంటి కూడా అవసరం అయితే లేదు. సో సింపుల్గా మీరు ఇక్కడ దీనికి ఇచ్చేసినట్టయితే అదే మీకు థంబ్నెయిల్ అయితే జనరేట్ అయితే చేసేస్తుంది. సో దానికోసం ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ప్లస్ అయితే కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటేసి అప్లోడ్ ఫైల్స్ అయితే ఉంటుంది. అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ ఫైల్ అయితే అప్లోడ్ చేయమంటుంది, ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్. సో సింపుల్గా మీరు అక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ చేశాను చూడండి. ఈ విధంగా ఆ ఫోటోని క్లిక్ చేసేసి కింద జస్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఇచ్చేసేయండి. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, జనరేట్ ద బెస్ట్ థంబ్నెయిల్ ఫర్ ద మెన్షన్ టాపిక్. అంటే నాకు ఒక బెస్ట్ థంబ్నెయిల్ అయితే కావాలి. నేను ఆ టాపిక్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఫోటోలో ఇచ్చా కదా, సో ఆ టాపిక్ బేస్ చేసుకొని ఒక మంచి థంబ్నెయిల్ అయితే నాకు తయారు చేసి అనేసి అయితే నేను ఇచ్చాను. సో అంతే, ఒక్కసారి చూడండి జెమినీ అయితే మనకి ఏ విధంగా ఎక్సలెంట్గా అయితే మన థంబ్నెయిల్ అయితే తయారు చేసింది. సో చూసారు కదా, ఇక్కడ సెంట్రలైజ్డ్ అనేసి డీసెంట్రలైజ్డ్ అనేసి. సో ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అంటే నా టాపిక్ వచ్చేసి నేను సెంట్రలైజ్డ్ వర్సెస్ డీసెంట్రలైజ్డ్ అయితే ఇచ్చాను. సో కాబట్టి నాకు ఆ టాపిక్ బేస్ చేసుకుని అయితే నాకు మంచి ఎక్సలెంట్ థంబ్నెయిల్ అయితే తయారైతే చేసింది. సో చూసారు కదా. బట్ మీరు ఈ థంబ్నెయిల్ మీరు ఓన్గా ఎడిట్ చేయాలి అంటే ఏదైనా ఫోటోషాప్లో కావచ్చు, ఎక్కడైనా మీరు ఎడిట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా 3 to 4 hours టైం అయితే పక్కా అయితే పడుతుంది. అంతేకాకుండా ఒకవేళ లేదు బ్రో మేము ఇక్కడ బయట ఎవరికైనా ఇచ్చి ఎడిట్ చేయించుకుంటాము అంటే వాళ్ళకైనా మీరు ఖచ్చితంగా 150-200 ఈజీగా అయితే ఛార్జ్ చేస్తారు ఇలాంటి ఫోటో కూడా. సో కాబట్టి ఇలా సింపుల్గా అయితే మీరు ఇంట్లోనే కూర్చొని లేదా ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉంటే చాలు, ఈజీగా అయితే మీ థంబ్నెయిల్ అయితే మీ యూట్యూబ్ వీడియోకి అయితే తయారైతే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు చూసిన డౌన్లోడ్ సింబల్ అయితే కనబడుతుంది. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ రైట్ సైడ్ ఒక సింబల్ అయితే వస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు జెమినీలో ఏది జనరేట్ చేసినా కానీ ఏదో ఖచ్చితంగా మీకు ఈ సింబల్ అయితే కింద అయితే ఉంటుంది. సో దానికోసం సింపుల్గా మీరు ఎక్కడైనా ఆన్లైన్ బ్రౌజర్స్లోకి వెళ్ళేసి రిమూవ్ ద వాటర్ మార్క్ అనేసి కొట్టినట్టయితే ఎన్నో వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఆ వెబ్సైట్స్లో ఏదో ఒక వెబ్సైట్ యూజ్ చేసుకునేసి మీరు సింపుల్గా ఈ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు.
వన్స్ రిమూవ్ చేసిన తర్వాత సింపుల్గా మీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళేసి అక్కడ మీ థంబ్నెయిల్ని అయితే రీప్లేస్ చేసినట్టయితే మీకు, లేదా కొత్తగా మీరు క్రియేట్ చేస్తున్నట్టయితే వీడియోని, అక్కడ మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైం అయితే ఆ ఇమేజ్ అయితే థంబ్నెయిల్కి అయితే అప్లోడ్ అయితే చేసేయచ్చు. సో అంతే ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తా చూడండి, నేను జనరేట్ చేసినవి. సో ఇక్కడ చూసినట్టయితే ద నెక్స్ట్ పైకాయిన్ 100x కన్ఫర్మ్ డోంట్ మిస్ అనేసి ఇదైతే నేను ఒక 2 to 3 days ముందు అయితే జనరేట్ అయితే చేశాను. సో ఇప్పుడు ఆ థంబ్నెయిల్ అయితే డౌన్లోడ్ చేసేసి ఇక్కడ ఇచ్చి, సో ఇక్కడ సింపుల్గా అయితే అడగా చూడండి, జనరేట్ ఏ బెస్ట్ థంబ్నెయిల్ ఫర్ దిస్. సో ఇక్కడ నాకు చూసినట్టయితే చూడండి ఎంత ఎక్సలెంట్గా నాకు థంబ్నెయిల్ అయితే తయారైతే చేసి ఇచ్చిందో. సో అంతేకాకుండా అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇంకా నేను ఎన్నో అయితే యాడ్ అయితే చేశాను. సో చూసారు కదా, సో ఒక్కసారి ఇది అయితే చూడండి, సో ఎంత ఎక్సలెంట్గా అయితే తయారు చేసిందో చూడండి దీన్ని అయితే. సో ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా అంటే చాలా డీటెయిల్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేసింది ఒక సింగిల్ థంబ్నెయిల్లో. సో ఖచ్చితంగా ఎవరు చూసినా కానీ ఖచ్చితంగా మన వీడియోని అయితే క్లిక్ అయితే చేస్తారు. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మంచి హెచ్డి క్వాలిటీలో అయితే మనకి థంబ్నెయిల్స్ అయితే ఇస్తుంది. సో క్వాలిటీ పరంగా కూడా మీరు భయపడద్దండి. సో అంతేకాకుండా చూడండి ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్. ఇంకోటి అయితే చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ టాప్ 10 డేంజరస్ డాగ్స్ ఇన్ ద వరల్డ్ అనేసి నేను 5 to 6 years కింద అయితే ఒక వీడియో అయితే చేశాను. సో ఇక్కడ చూసారు కదా ఎక్సలెంట్గా అయితే తయారు చేసాను చూడండి. సో దీన్ని మీరు చేయాలంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 5 to 6 hours కూడా పడుతుంది ఫోటోషాప్లో. సో దీనికోసం నేను ఏం చేయలేదు, ఇక్కడ జస్ట్ అదైతే ఇచ్చేసి కింద ప్రాంప్ట్ అయితే గివ్ ద థంబ్నెయిల్ ఫర్ దిస్ టాపిక్ గివ్ ఇన్ ఎ షాకింగ్ అండ్ డేంజరస్ వే అని ఇచ్చాను. సో డేంజరస్ వే అని ఇచ్చిన దానికి నాకు ఇక్కడ చూసినట్టయితే మెష్ మాదిరి అంతా క్రియేట్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఒక 3 dogs అయితే ప్లేస్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే వార్నింగ్ అని ఇచ్చేసి అక్కడ పైన రెడ్ తర్వాత బ్లాక్ వైట్లో అయితే నాకు నీట్గా టెక్స్ట్ అయితే ఫామ్ అయితే చేసేసి అయితే ఇచ్చేసింది. సో చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో థంబ్నెయిల్ అయితే. సో అంతే ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. సో దాని ద్వారా నేను ఆ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.